నమస్కారం. ఆదిలాబాద్ లో ఏదైతే ఇవాళ పానిక్ సిచ్యువేషన్ ఏర్పడ్డదో, పెట్రోల్ డీజిల్ దొరకలేదని అపోహ ఏదైతే ఉందో అదంతా నమ్మకండి. అంతా ఇక్కడ ఏం పెట్రోల్ డీజిల్ స్టాకేజ్ లో ప్రాబ్లం లేదు. అన్ని బంకులలో స్టాకేజ్ ఉంది. నిన్న జరిగిన ఏదైతే పానిక్ సిచ్యువేషన్ ఉందో 2 రోజులు, నిన్న మేము మా రెగ్యులర్ సేల్ అనేది 15,000 లీటర్లు ఉంటాయి. నేను ఒకటే రోజు 20,000 లీటర్లు అమ్మాల్సి వచ్చింది. ఇదంతా పానిక్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. మనకి చూసి కంపెనీ వాళ్ళు చూసి మనకు ప్రియారిటీ బేస్ లో ఇస్తున్నారు. మీరు అనవసరంగా ఆందోళన చెంది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి. ఎంత అవసరం ఉందో వినియోగదారులకు అంతే తీసుకోండి. అనవసరంగా మనము 100 దగ్గర 1000 రూపాయలు తీసుకొని మీరు బడిలో నిల్వ ఉంచుకోవడం తప్ప యూజ్ లేదు. ఇంకేదైనా అవసరం పడతారు, దొంగతనం అయ్యే ఛాన్స్ ఉంటుంది బడిలో నుండి, ఇంట్లో నుండి. కాబట్టి మీరు అనవసరంగా కూడా మీరు ఎంత అవసరం ఉందో అంత తీసుకొని, అనవసరంగా మీరు ఎంత ఎక్కువ స్టాకేజ్ తీసుకొని ఇబ్బంది పడకండి, ఇబ్బంది పెట్టకండి. ప్రతి బంక్ లో మీరు దయచేసి చూసుకొని మీకు ఎంత అవసరం ఉందో చూసుకుంటే అన్ని బంకులలో స్టాక్స్ ఉంటాయి. నిన్న మన బంకే కాదు, ప్రతి బంక్ లో కూడా ఉన్నదానికంటే ఎక్కువ 2 times ఎక్కువ అమ్మారు. దానివల్ల ఇవాళ కొంచెం డ్రై ఉంటుంది, రేపటికల్లా నార్మలైజ్ అయిపోతుంది. ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఒక రోజు వాళ్ళ పోసుకోకపోయినా నష్టం లేదు. మీరు పోసుకోకపోయినా కూడా ఇబ్బంది లేదనుకుంటే పోసుకోకండి. ఏ పెట్రోల్ బంక్ లో కూడా మీకు స్టాక్స్ తక్కువ లేదు. దయచేసి అందరు గమనించాలా, సహకరించాలా. జిల్లా యంత్రాంగము, డీలర్లం అందరం మీకోసమే పనిచేస్తున్నాము. కాబట్టి అందరు కూడా దయచేసి చూసుకొని చేయండి ప్లీజ్.